ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి సందేశాన్ని మీ ముందుకు నేను మోసుకొచ్చాను. టర్న్ యువర్ బైబిల్స్ టు ద గాస్పెల్ అకార్డింగ్ టు మార్కు సువార్త 2వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. దయచేసి నేను చదువుతాను, నాతో పాటు అందరూ కూడా కలిసి చదవండి. మార్కు సువార్త, దయచేసి టర్న్ యువర్ బైబిల్స్. మార్కు సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు. అందరూ కలిపి చూద్దామా? అందరూ కలిపి చూద్దాం. రెడీ, 1 2 3 స్టార్ట్. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చాను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకుని ఆయన ఎద్దుకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గలవాన్ని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు కదా. దేవుడొక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తమ ఆత్మలో తెలుసుకుని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? ఈ పక్షవాయు గలవానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా? నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పుడు సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవల్లని వారితో చెప్పి, పక్షవాయు గలవాన్ని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకుని వారి అందరి ఎదుట నడిచిపోయిన గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమ పరచిరి. యేసు ప్రభు వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. ఆయన సేవా పరిచర్య 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో హీ పర్ఫార్మ్ మెనీ మిరాకిల్స్. ఆయన అనేక అద్భుతాలు ఆయన చేశాడు. సో మార్కు సువార్త 2వ అధ్యాయంలో చెప్పినటువంటి ఈ మిరాకిల్, ఈ అద్భుతం గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు కపెర్నహూమ్ అనే ప్రాంతంలో ఆయన ఉన్నాడు. కపెర్నహూమ్ అని ద టౌన్ ఆఫ్ జీసస్ అని పిలుస్తారు. కపెర్నహూమ్ అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభు యొక్క పట్టణం, అంటే యేసుక్రీస్తు ప్రభు నివసించిన పట్టణం అని కూడా చెప్పచ్చు. అది గలిలయ సముద్రానికి ఆనుకున్నటువంటి ఒక చిన్న ప్రాంతం అని చెప్పచ్చు. సో అక్కడే అపోస్తలుడు పేతురు, ఆ తర్వాత తన అత్తగారు, వీళ్ళందరూ జాలర్లందరూ ప్రిడామినెంట్లీ ఈ జాలర్లందరూ కూడా అదే పట్టణంలో నివసిస్తారు. అక్కడ చాలా అద్భుతాలు ప్రభు జరిగించాడు. ఆయన ఉండే ప్రాంతం అది కాబట్టి చాలా అద్భుతాలు. హీ పర్ఫార్మ్ మెనీ మిరాకిల్స్ ఇన్ ద ప్లేస్ కాల్డ్ కపెర్నహూమ్. ఆయన ఒకరోజు ఒక ఇంట్లో ఆయన వాక్యాన్ని చెప్తున్నప్పుడు బహుజన సమూహం ఆ ఇళ్ళంతా కూడా నింపబడి ఉన్నారు. అంటే చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా చూస్తే వాక్యాన్ని బోధిస్తుండగా కొందరు పక్షవాయు గలవాన్ని ఆ ప్రాంతానికి మోసుకొచ్చారు. ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవంటి వ్యక్తిని ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్న చోటికి పైనుంచి దింపేశారండి. దింపినప్పుడు ప్రభు ఆ యొక్క విశ్వాసాన్ని చూసి, వారి విశ్వాసాన్ని చూసి, యేసు వారి విశ్వాసాన్ని చూచి అనే మాట మనం అండర్లైన్ చేసుకోవాలి. అక్కడ చూచి అతన్ని స్వస్థపరిచాడట. స్వస్థపరిచి సో పరిపెత్తుకుని నడువమని ఎప్పుడైతే చెప్పగానే అక్కడ శాస్త్రులు, పరిచయులు, సద్దూకాయలు, వాళ్ళు విమర్శకులండి. ఆ గుంపు ఏంటంటే యేసు ప్రభు వారు ఏ మాట చెప్పినా సరే ఆ మాటను ఏదో విమర్శించాలి. యేసు ప్రభు వారు ఏ కార్యం చేసినా అది విమర్శించటం. ఒక గుంపు ఉన్నారు. ఆ గుంపు ఎప్పుడు విమర్శించటమే. వాళ్ళు ఎవరంటే శాస్త్రులు, పరిసయులు, సద్దూకాయలు. ప్రభు వారు అన్నారు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఎప్పుడైతే చెప్పగానే వాళ్ళు గుసగుసలు స్టార్ట్ అయిపోయింది. ఏంటి, ఈయన పాపాలు క్షమించేటువంటి వాడా? పాపాలు క్షమించేటువంటి వాడు కేవలం దేవుడు మాత్రమే కదా, ఈయన క్షమించడం ఏంటి, దేవదూషణ చేస్తున్నాడు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఏంటంటే దేవుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గాసిప్ ఏదైతే ఉందో, వారు సణుగుతున్నారు కదా, దాన్ని వెంటనే ఆయన అర్థం చేసుకుని ఒక మాట అన్నాడు. నీ పాపలు క్షమింపబడి ఉన్నామని చెప్పడం సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమని చెప్పడం సులభమా అని వారిని అడిగారు. బట్ జీసస్ డిడ్ నాట్ గెట్ ఎనీ ఆన్సర్ ఫ్రమ్ దెమ్. వారి నుంచి ఏ ఆన్సర్ రాలా. అప్పుడు ప్రభు అన్నాడు, పక్షవాయువు కలిగినటువంటి వాడిని నీ పరుపెత్తుకుని నడువు అని చెప్పినప్పుడు ఆ పక్షవాయువు కలిగినటువంటి వాడు ఆయన లేచి పరుపెత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. దాన్ని చూసినటువంటి వారు అందరూ విభ్రాంతి నొందారు. దే వర్ ఆస్ట్రనైజింగ్ ఆర్ దే వర్ వండర్డ్.
వారు ఆశ్చర్యపడ్డారు, ప్రభువుని మహిమపరిచారనేటువంటి విషయాన్ని మనం చదివాం. సో ఇందులోంచి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు, కొన్ని ఆధ్యాత్మిక విషయాలు మనం నేర్చుకుందాం. సో ఇది యేసు ప్రభు వారు కపెర్నహూములో జరిగించాడు. దీని నుంచి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం, కొన్ని ఆధ్యాత్మిక విశ్లేషణలు మనం చేయబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత గొప్పవాడో, యేసుక్రీస్తు ప్రభు ఎంత మహిమ కలిగినటువంటి వాడో, యేసు ప్రభు దైవత్వం గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈరోజున ప్రభు యొక్క దైవత్వాన్ని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. దైవత్వ యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తు శరీరంలో నెరవేర్చబడింది. అంటే దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి అని మనిషి అనుకుంటాడో, దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలని గ్రంథాలు చెప్పినాయో, దేవుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలని మనిషి యొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటే, అభిప్రాయము ఆ యొక్క ప్రతిదీ కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి శరీరంలో నెరవేర్చబడింది. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత, దైవ లక్షణాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే నెరవేర్చబడ్డాయి అనుటలో ఏది సందేహం లేదు. మొదటి అంశం ఏంటంటే, పాపాలు క్షమించడానికి భూమి మీద అధికారం కలదని శాస్త్రులకి, పరిశీలి సద్దుకలకి దేవుడు చాలా కూలంకషంగా, చాలా క్లియర్గా ఆయన రివీల్ చేశాడు. ఇంకా నో డౌట్ పాపాలు క్షమించడానికి మనుష్య కుమారునికి అధికారం కలదు అని యేసుక్రీస్తు ప్రభు వారు తన మాటల్లో తెలియజేశారు. యేసు ప్రభు వారికి అధికారం ఉంది. ఈయన సర్వాధికారం దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని రోమా 9:5 రాయబడింది. అంటే ఆయన సర్వాధికారం నుండి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఆయనకి పాపాలు క్షమించేటువంటి అధికారము ఆయనకు ఉంది. అందును బట్టే ఆ పక్షవాయువు రోగం కలిగినటువంటి వ్యక్తి వచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. అంటే దేవుడు ఒకడే పాపాలు క్షమించాలండి. వాస్తవానికి ఎవరు పడితే వాళ్ళు క్షమించడానికి వీల్లేదు. క్షమించినా అవి వ్యాలిడ్ కాదు. ఆలోచించండి, ఎవరన్నా దగ్గరికి వెళ్ళి మీరు చేసిన తప్పిదాన్ని, సారీ బ్రదర్ నేను ఆ తప్పు చేశానంటే, ఇట్స్ ఓకే బ్రదర్ అంటే ఈ లోకం మటుకు అవి చెల్లుతాయి. కానీ ఆత్మల లోకంలో దేవుని దగ్గర మనుషులకు క్షమాపణలు చెల్లవు. దేవుడు క్షమిస్తేనే అది నిజమైన క్షమాపణ అవుతుంది, పాప క్షమాపణ. నిజంగా పాపం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి. ఏంటండి పాపం? పాపం పాపం అంటే మందిరానికి వస్తే చాలు నువ్వు పాపివి, పాపానికి వచ్చే జీతం మరణం, అందరూ పాపులే, దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఏంటండి, వాట్ ఈస్ దిస్ సిన్? ఏంటి పాపం? ఎందుకు ఈ పాపం గురించి ఎక్కువ మాట్లాడతారు? మందిరాల్లో కావచ్చు, రిలీజియస్గా ఎవరైనా మాట్లాడినా పాపం అనేటువంటి మాట ఉపయోగిస్తూ ఉంటాం. అసలు ఈ పాపం అంటే ఏంటి? ఎలా ప్రవేశించింది? అసలు పాపానికి ఏమైనా నిర్వచనాలు ఉన్నాయంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. నేను అంతా కూడా చెప్పడానికి అయితే సమయం లేదు. కానీ పాపం అంటే ఏంటో చెప్తాను. ఒకసారి యోహాను సువార్త 5:17 చదవండి. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 5:17. ఆ తర్వాత మొదటి యోహాను పత్రిక 3:4 కూడా చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3:4 చదవండి. మొదటి యోహాను పత్రిక 3:4. పాపం చేయ ప్రతి ఒక్కడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞాతిక్రమమే పాపము. కమాన్ చర్చ్, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించుటే పాపం. ఫర్బిడెన్ ద గాడ్స్ లా ఇస్ సిన్. ఆ తర్వాత 5:17 కూడా అంటాడు సకల దుర్నీతి పాపము. ఈ రెండు మాటలు చెప్పండి. సకల దుర్నీతి, ఆల్ బ్యాడ్ ఈస్ కాల్డ్ సిన్. ఫర్బిడెన్ గాడ్స్ లా ఇస్ సిన్. ఇంకో మాట చెప్పాలంటే పాపం అంటే గురి తప్పుట అని అర్థం కూడా వస్తుంది. గురి తప్పుట అంటే గురిగా వెళ్ళాల్సినటువంటి వారు గురి తప్పిపోవటాన్ని పాపము అన్నారు. మనం దేవుని చూస్తూ నడవాల్సినటువంటి వారము దేవుని చూడకుండా గురి తప్పడం అనేటువంటిది పాపం అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు ఈ పాపం చేయడం ద్వారా వచ్చేటువంటి జీతం మరణం అని దేవుని లేఖనం సెలవిస్తుంది. రోమన్ 6:23లో పాపానికి వచ్చేటువంటి జీతము మరణము. అందరం పాపులమే, దేవుడి గురించి మహిమను పొందలేకపోతున్నాం. చాలా సందర్భాల్లో వింటున్నాం. మరి ఆలోచన చేస్తే పాపక్షమాపణ ఎలా కలుగుతుంది? పాపాలు క్షమించబడాలని మనందరం కూడా కోరుకుంటున్నామే. పాపం ఉండటాన్ని బట్టి మన జీవితంలో శాంతి లేదు. పాపం ఉండటం ద్వారా మన జీవితంలో గలిబిలి. పాపం ఉండటం ద్వారానే దేవునితో మనం ఐక్యపరచబడలేకపోతున్నాం. పాపమే మనల్ని దేవుని నుంచి మనల్ని వేరు చేసేస్తుంది. సిన్ సెపరేట్స్ us ఫ్రమ్ గాడ్. దేవుని నుంచి మనల్ని వేరు చేసేది ఏది కాదండి, పాపమే వేరు చేస్తుంది. దేవునికి అయిష్టులుగా మనం మారిపోవడానికి కారణం ఏంటంటే పాపమే. దేవుడు మనల్ని చూసి చీ అని అంటున్నాడంటే ఆ పాపమే కారణము. మరి పాపం చేసాం, ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఎలాగా, ఈ పాపానికి పాపక్షమాపణ ఎలాగా అని ఆలోచన చేస్తే, పాపక్షమాపణ అనేది నదీ స్నానాలు చేయడం ద్వారా పాపక్షమాపణ కలగదు. ఈ రోజున పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం ద్వారా, తీర్థయాత్రలకు వెళ్ళటం ద్వారా, నువ్వు చేసేటువంటి నోములు, వ్రతాలు, జపాలు, తపాలు ఇవి ఒక మనిషిని పాపము నుంచి ఏం చేయలేవు,
రక్షించలేవు. పాపం పోవాలంటే ఏంటి, పాపం పోవాలంటే ఏం చేయాలి, ఏ ప్రక్రియ జరగాలి అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో చాలా చాలా ఆధారాలు మనం చూస్తుంటాం, చాలా విషయాలు మనం చూస్తుంటాం. నదీ స్నానాలు మనిషి యొక్క పాపాన్ని పరిహరించలేవు. 12 సంవత్సరాలకు వచ్చే పుష్కర స్నానం నీ యొక్క పాపాలను ఏం చేయలేదు, పరిష్కరించలేదు, నీ పాపాన్ని క్షమించలేదు. ఎఫెసీయులు రాసిన పత్రిక అందులో శ్రేష్టమైనటువంటి మాట ప్రభు రాయించాడు. ఎఫెసీయులు రాసిన పత్రిక 1:7. Turn your Bibles to the epistle of Ephesians, 1st chapter verse 7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి, దేవుడి కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఏమండి, ఆ ప్రియుని యందు ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ. యేసు రక్తం మాత్రమే ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పాప క్షమాపణ కలగాలంటే దేవుడే ఈ లోకానికి నరావతారిగా రావాలి. ఆయన ప్రత్యక్షత జరగాలి. వాక్యమైనటువంటి దేవుడు శరీరధారిగా రావాలి. ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు మనవలే రక్త మాంసాలు ధరించి మనందరి పాపాల కొరకు తన యొక్క అమూల్యమైన రక్తాన్ని కార్చినప్పుడు ఆ రక్త ప్రోక్షణము ద్వారా పాపికి పాప క్షమాపణ, పాపవానికి పాప పరిహారము, సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం. తద్రక్తం పరమాత్మైన పునీదాన బలియాగమని సామవేదం తాండ్య మహాబ్రాహ్మణం చెప్తుంది. బైబిల్ కూడా చెప్తుంది. రక్తం చిందించబడకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పొచ్చని హెబ్రీయులకు రాసిన పత్రికగా చెబుతా ఉంది. ఏదైనా పాపాలు పరిహరించబడాలంటే, పాపాలకు క్షమాపణ రావాలంటే క్రీస్తు రక్తం వల్ల మాత్రమే సాధ్యం. నా ప్రియదౌషణాంగమా, పాపానికి క్షమాపణ ఎలా కలుగుతుందనంటే, పాపానికి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందంటే యేసు రక్తం ద్వారా మాత్రమే. రెండోదిగా యేసు నామములో పాప క్షమాపణ. యోహాను 2:12 చదవండి. యోహాను సువార్త 2:12. అటు తర్వాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులు ఆయన శిష్యులు కపెర్నహూమునకు వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి. చదవండి అమ్మా. 2:12 చదువుతున్నారా? 1 యోహాను 2:12 చదవండి. 1 యోహాను 2:12. క్రీస్తు నామములో పాప క్షమాపణ. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అమ్మా, చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమించబడి ఉన్నవి కనుక వ్రాయిచున్నాను. చాలండి. ఆయన నామములో పాపాలు క్షమించబడతాయి. యేసు నామములో పాపానికి క్షమాపణ, యేసయ్య నామములో పాపం నుంచి విడుదల. కాబట్టి యేసు ప్రభువారు చెప్తున్నారు శాస్త్రులు పరిసయ్యులకి ఏమని తెలుసా, పాపాలు క్షమించడానికి భూమి మీద తనకు అధికారం కలదని శాస్త్రులు తెలుసుకోవాలని, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వక్రీకరణ చేసేటువంటి వారికి క్రైస్తవ విరోధులు తెలుసుకోవాలనే దేవుడు అక్కడ మాట చెప్పాడు. నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి. దేవునికి మాత్రమే సాధ్యం పాపాలు క్షమించడానికి. దేవుడు ఒక్కడే చెప్తాడు పాపాలు క్షమిస్తానని, పాపాలు క్షమించబడ్డాయని. అంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన దైవత్వాన్ని చాలా చాలా రూఢిగా ప్రకటిస్తున్నాడు. నేనే దేవుడిని అని యేసు ప్రభువారు చెప్తా ఉన్నారు. దేవుడు ఒక్కడికి మాత్రమే కదా పాపాలు క్షమించే అధికారం ఉంటుంది. హౌ కమ్? ఎందుకు ఆయన ఇలా చెప్తున్నాడు, ఎందుకు ఇలా చెప్పాడు అని వాళ్ళు చర్చించుకుంటుంటే చెప్పాడు, నేనే దైవ కుమారుణ్ణి, నేనే పాపాలు క్షమించేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడిని ప్రభువారు చాలా క్లియర్గా చెప్పారు. అది మొదటి అంశం అయితే, రెండో అంశంలోకి వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు హృదయపు ఆలోచన జరిగినటువంటి దేవుడు. వారు ఆ యొక్క విషయాన్ని డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏంటి ఈయన దేవుడా, ఈయన దైవాధికారం ఉందని చెప్తున్నాడు, బ్లాస్ఫెమీ చేస్తున్నాడా, అది చేశాడు, ఈయన దేవుడని చెప్పుకుంటున్నాడు, ఈ మందిరాన్ని కట్టండి, ఈ మందిరాన్ని కూలగొట్టండి, దాన్ని 3 రోజులు తిరిగి లేపుతానంటున్నాడు, అది దేవుని వల్లే కదా సాధ్యం. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని చెప్పుకుంటున్నాడు అని ఆయన మీద నేరారోపణ, ఎక్యూజ్ అన్నారు, ఆయన మీద నేరారోపణ చేశారు. ఇక్కడ ప్రభువారు చాలా క్లియర్గా ఆ విషయాన్ని చెప్తున్నాడు. వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నప్పుడు వారి డిస్కషన్ ఏంటో ప్రభువుకి అర్థమైంది. వెంటనే ప్రభు అక్కడ ఆన్సర్ ఇవ్వటం జరిగింది. ప్రభు మన హృదయాంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. ఆమెన్ చెప్పండి. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డియర్ చర్చ్, గాడ్ నోస్ యూ పర్సనల్లీ. గాడ్ నోస్ యూ బై నేమ్. నీ పేరు తెలుసు ప్రభువుకి, నీ స్థితి తెలుసు, నీ హృదయ స్థితి తెలుసు, నీలో ఉన్న వేదన తెలుసు, నీ కన్నీరు తెలుసు, నువ్వు మదన పడుతున్న ఆ మదన ఏంటో ప్రభువుకి తెలుసు. గాడ్ నోస్ ఎవ్రీబడి, గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ నోస్ ఎనీథింగ్. ప్రభువుకి సమస్తం కూడా ఎరిగినటువంటి వాడైనా. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అదే, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యోహాను సువార్త 2:24 చదువుదాం. యోహాను సువార్త 2:24. కమాన్ చర్చ్. యోహాను సువార్త 2:24. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక
ఆయన తను వారి వశము చేసుకొనలేదు. తను వశము చేసుకోవాలి. యేసు ప్రభు వారికి సమస్తం ఎరిగినటువంటి వాడు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి నీ యొక్క సమస్యను అర్థం చేసుకోగలడు, నీ బాధను అర్థం చేసుకోగలడు, నీ పెయిన్ అర్థం చేసుకోగలడు, నీకున్నటువంటి నీ యొక్క ఆలోచన ఆయన ఎదిగినటువంటి వాడు. కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు. అది రెండవ అంశం. అయితే మూడవదిగా యేసుక్రీస్తు ప్రభువారు పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని ఒక్క మాటతో లేవనెత్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు అన్నాడు. లేచి రైస్, నీ యొక్క పరుపుని ఎత్తుకుని నడువు అన్నాడు. అంతే, ఒక మాట. ఒక్క మాటతో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యక్తిని ఏం చేశాడు? స్వస్థపరిచాడు. మై చర్చ్, గాడ్ ఈజ్ అ సుప్రీం మిరాకిల్ వర్కర్. ఆయన అద్భుతకరుడండి. ఒక్క మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేశాడు ఆయన. లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగును కాకంటే కలిగింది. ఆయన ఒక్క మాట ద్వారా సృష్టిని శాసించినప్పుడు అవి ఆయన ఆధీనంలోకి వచ్చినాయి. ఇక్కడ కూడా లేచి నీ పరుపెత్తుకున్నాడు, ఒక్క మాట రిలీజ్ చేశాడు. నిజంగా ఆ వ్యక్తి జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొంది. నీ జీవితంలో కూడా ఒక్క మాట చాలు. యేసయ్య మాట. 10 మాటలు 100 మాటలు అక్కర్లా, ఒక్క మాట చాలు నీ జీవితంలో అద్భుతం జరగడానికి. ఆ ఒక్క మాట పొందుకోవడానికి ప్రభు సన్నిధికి వస్తున్నావా? నాకు ఒక పాట ఇష్టం, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు. ప్రభు ఒక్క మాట ఈరోజు దేవుని సేవకుడు అందిస్తున్నాడు. ఒక్క మాట నాకు ప్రభువా నువ్వు ఇవ్వయ్యా. ఓన్లీ వన్ వర్డ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఒక్క మాట యేసయ్య మాట బ్రతికించగలదు. ఒక్క మాటే సూర్యచంద్రుల్ని కలుగు చేసింది. ఒక్క మాటే వెలుగును చీకటిని కలుగు చేసింది. ఒక్క మాట ద్వారా సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఇక్కడ ఒక్క మాట సెలవిస్తున్నాడు. లేచి నీ పరుపెత్తుకు నడువు అని ఎప్పుడైతే చెప్పగానే ఆ వ్యక్తి వెంటనే తన యొక్క పక్షవాతం అంతా కూడా పోయింది. సో యేసుక్రీస్తు ప్రభు మాట ద్వారా స్వస్థత ఉంది. ఒక్క మాట ద్వారా దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. అది మూడో అంశం. అయితే ఇంకొక ప్రాముఖ్య విషయాన్ని చెప్తాను. అదేంటంటే ప్రభు ఆ వ్యక్తిని చూసి ఒక మాట అంటాడు, నా కుమారుడా. చదివాం కదా, నా కుమారుడా, మై డియర్ సన్. ప్రభు నా కుమారుడు అని పిలిచాడు. లేకపోతే ప్రభు ఎలాగేమని పిలిచాడా? ఓరి భక్త అని పిలిచాడా? ఓరి భక్త అని పిలిచాడా? లేదా ఓరి నరుడా అని ఏమన్నా పిలిచాడండి? ఆ వ్యక్తిని ఏమని పిలిచాడు? నా కుమారుడా, మై డియర్ సన్. నిజంగా ఆ వ్యక్తిని చూసి కుమారుడా అని పిలిచాడు. ఎంత జాలి, ఎంత కనికరం ఆయనకు ఉంది, ఎంత కనికర సంపన్నుడైనా. ఆయన సన్నిధికి వచ్చి ప్రభు నన్ను కనికరించు అని ప్రభు సన్నిధిలో మనం గోజాడితే, కనికరించి ప్రభు అని కన్నీరు కారిస్తే ఆయన తన కనికరాన్ని మనపై చూపిస్తాడండి. వాస్తవం న్యాయంగా మాట్లాడుకోవాలంటే మన శిక్షార్హులమే, న్యాయంగా మాట్లాడుకోవాలంటే మన శిక్షార్హులమే. కానీ దేవుడు తన కనికరాన్ని మనమే చూపిస్తే కనుక మన పాపానంతా కూడా తీసుకెళ్ళి అగాధ జలంలో వేస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మందిరానికి సుంకరి పరిసేయుడు వచ్చాడు. సుంకరి ప్రార్థన మనం చూస్తే కనుక గుండెలు బాదుకుంటూ, రొమ్ములు బాదుకుంటూ ప్రభు సన్నిధికి వచ్చి, అయ్యా ఐఎమ్ నాట్ వర్తీ టు కాల్ యూ యాజ్ అబ్బా. నిన్ను తండ్రి అని పిలిచేటువంటి ఆధిక్యత నాకు లేదయ్యా. లార్డ్, ఈవెన్ ఐఎమ్ నాట్ ఈవెన్ వర్తీ టు కమ్ టు యువర్ ప్రెజెన్స్. నీ సన్నిధికి రావడానికి కూడా నాకు ఆ అర్హత లేదు నాయనా అని ప్రభు సన్నిధికి వచ్చి గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేసినప్పుడు, హూ హ్యావ్ బీన్ కమ్, ఎవరు వారిద్దరిలో ఎవరు కనికరించబడ్డారు? ఎవరు కనికరించబడ్డారు? ఎవరు మీద దేవుని దిగొచ్చుని అంటే సుంకరి చేసిన ప్రార్థనకు దేవునికి అంగీకారంగా ఉంది. పరిసేడు ప్రార్థన దేవుడు ఎనలా, పరిసేడు ప్రార్థన దేవుడు ఎనలేదు. కాబట్టి ప్రాధేయపడటం. ఆ వ్యక్తిని చూసి నా కుమారుడా అని అన్నాడు. ప్రభు మనతో కూడా నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో అన్నాడు నా కుమారుడు అని. రక్తస్రావ రోగం కలిగిన స్త్రీతో ఏమన్నాడు? నా కుమారి, మై డియర్ డాటర్, యువర్ ఫెయిత్ హస్ మేడ్ యూ వెల్. నేను చాలామంది మిషనరీల జీవిత చరిత్రలు చదువుతానండి. ఎప్పుడైతే లో అవుతున్నటువంటి స్థానంలో సాతాను కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్మెంట్ కలుగు చేస్తూ ఉంటాడు. ఇంత ప్రయాసపడుతున్నావు కదా అని మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే నీకేం ఫలితం వస్తుందని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతున్నప్పుడు వెంటనే ప్రభుత్వంలో ప్రార్థన చేసి నా యొక్క సరుగులో కొన్ని మిషనరీస్ లైఫ్ స్టోరీస్ ఉంటాయండి. అంటే నా ముందు వెళ్ళినటువంటి సాక్షి సమూహం వాళ్ళు, ఆ సాక్షి సమూహం యొక్క అనుభవాలు చదవడం మొదలు పెడతాను. గత రాత్రి శుక్రవారం నేను చదువుతూ వచ్చాను. జోసెఫ్ డామియన్ అనేటువంటి ఒక మిషనరీ గురించి చదివాను. జోసెఫ్ డామియన్ ఆ వ్యక్తి హవాయ్ అనేటువంటి దీవుల్లో కళాయి పాప అనేటువంటి ఒక దీవికి వెళ్ళాడండి. ఆయన చాలా గొప్ప వ్యక్తి, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, మంచి యవనుడే, లోకంలో అన్ని ఆనందాలు అనుభవించాలనుకున్నాడు. కానీ రక్షణ పొందాడు. కానీ ప్రభు పిలిచాడు జోసెఫ్ డామియన్ని, నువ్వు కళాయి పాప అనే ప్రాంతానికి వెళ్ళాలి. ఎస్ లార్డ్, వాట్ హ్యావ్ యూ కమాండెడ్ మీ, ఐ విల్ ఫాలో దాట్ అని చెప్పాడు.
వెంటనే ఆ కళాయి పాపలు ఎవరుంటారని ఆలోచన చేస్తే అందరూ రోగులే, అందరూ కుష్ఠరోగులే. మొత్తం కుష్ఠరోగులందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ పెడతారనమాట. వాళ్ళకి రక్షణ లేదు, వారికి యేసే గురించి తెలియదు. వారికి ఇప్పుడు ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. మంచోళ్ళకి చేయటం అంటే చాలా ఆనందం ఉంటుంది కదండి. మంచోళ్ళకి చేయాలి, మంచి రిజర్వ్డ్గా ఎంప్లాయీస్కి వాక్య పరిచయం చేయటం అంటే చాలామంది ఇష్టపడతారు. కానీ అటువంటి వారికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ప్రాక్టికల్గా మాట్లాడాలి. అక్కడ చర్చ్ కూడా లేదు అంటే ముందు వాళ్ళని అప్రోచ్ అవ్వాలి. ఆ టైంలో కుష్ఠరోగం, ఇంకా కుష్ఠరోగం కంటే చాలా భయంకరమైన వ్యాధి అది వాస్తవానికి గాలి సోకినా సరే అది వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఆ కుష్ఠరోగం ఈయనకి వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువ ఉంది. అయినా సరే తీర్మానించుకుని వెళ్ళాడు. అక్కడ సుమారు కొన్ని వేల మంది ఉన్నారు. అక్కడ వారికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. మొదట్లో వాక్యం చెప్తున్నాడు, కానీ ఎందుకో కనెక్టింగ్ ఉండట్లా. ఎందుకంటే ఆయన చెప్తున్న మాట ఒకటి అవుతుంది, ఆయన యొక్క విధానం మరొకటి అవుతుంది. అనుకున్నాడు ఏదైతే అయింది, నేను మొదట వాళ్ళలోకి ఇన్వాల్వ్ అయిపోవాలి, వారిలోకి నేను వెళ్ళిపోవాలి అని చెప్పి యేసయ్య ప్రేమ గురించి చెప్తా ఉన్నప్పుడు వారిని తాకి చెప్తా ఉన్నాడు. చేతులు పట్టుకుని వారికి స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఎప్పుడైనా కౌగిలించుకోవాలనేటువంటి ఆశ కలిగినప్పుడు కౌగిలించుకుంటూ యేసయ్య ప్రేమను చెప్తా ఉన్నప్పటికీ అనేక మందిలో గొప్ప కార్యాలు జరగడం దేవుడు స్టార్ట్ చేశాడు. అనేక మందిలో రక్షణ కార్యం జరుగుతూ ఉంది. వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు, చక్కటి భోజనం పెడతా ఉన్నాడు. నిజంగా కొన్ని రోజులకే వారందరూ దేవుని వాక్యాన్ని వినడానికి చాలా ఆసక్తికరంగా వారు మారిపోయారు. కొన్ని రోజులకే వారందరినీ కూడా రక్షణలోకి నడిపించగలిగాడు జోసెఫ్ డోమియన్. ఎంతో ప్రయాస. నేను 4-5 మాటల్లో చెప్పాను, కానీ 4-5 మొక్కల్లో చెప్పాను, కానీ ఆయన ఎంత ప్రయాసపడ్డాడు. అక్కడ భాష రాదు, భాష నేర్చుకోవడం దగ్గర నుంచి. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్తే భయంకరమైన స్మెల్ వచ్చేది. నిజంగా వారి దగ్గరికి వెళ్తే వచ్చేస్తుందని భయం ఉండేది. భార్య పిల్లలు ఉన్నారు. అప్పటికే చెప్పారు చాలా జాగ్రత్త, అక్కడికి వెళ్ళి నువ్వు చచ్చిపోతావేమో అని అన్నా సరే యేసయ్య కొరకు సమస్తాన్ని త్యజించి ఆడికి స్వార్థ ప్రకటించాలి. పరలోక రాజ్యంలో నాకు బహుమానం ఉంటుంది, పరలోక రాజ్యంలో దేవుని యొక్క సన్నిధిలో నాకు ఘనత ఉంటుందనే ఉద్దేశంతో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు వాక్యం చెప్తూ ఒకరోజు చాలా స్పెషల్గా చాలా ఆనందంగా ఉన్నాడు. ఈరోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను చర్చ్, చాలా సంతోషంగా ఉన్నాను, ఈరోజు ఉన్నటువంటి ఆనందం నాకు ఎప్పుడూ లేదు అన్నాడు. అందరూ ఒకటి ఏంటి అన్నట్లుగా చూస్తూ ఉన్నప్పుడు ఈరోజు మీలో ఒకడిని అయిపోయాను అన్నాడు. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. మీలో ఒకడిని అయిపోయాను, మై డియర్ ఫెలో లెపర్సీ సిస్టర్ అండ్ లెపర్సీ బ్రదర్ అన్నాడు. మైక్ తీసుకుని ఏమన్నాడు? గ్రీటింగ్స్ యూ ఆల్ అని మనం అంటాం కదండి. మై డియర్ లెపర్సీ బ్రదర్ అండ్ లెపర్సీ సిస్టర్. ఎందుకు తెలుసా? మీకున్న కుష్ఠరోగం నాకు కూడా ఈరోజు అంటుకుంది, మీకున్న కుష్ఠరోగం నాకు కూడా వచ్చింది అని ఆ ప్రాంతం కొరకు ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు. ఆ కళాయి పాప అనేటువంటి ఆ మాట ఈరోజు ఫాదర్ డోమియన్ వి లెపర్స్ వారిలో మమేకమైపోయి దేవుని స్వార్థ ప్రకటించాడు. నిజంగా వారి మధ్యలోనే ఆ వ్యక్తి తుది శ్వాసను విడిచిపెట్టి ఒక పాస్టర్స్ని ఆ యొక్క ప్రాంతంలో లేవనెత్తాడండి. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. ప్రభువా ఈ సక్సెసర్ని ఈ ప్రాంతంలో లేపండి, వీరిని రెండో రాకడ వరకు నడిపించేటువంటి ఒక మంచి నాయకుడు, ఒక మంచి దైవజనుడు కావాలని ప్రార్థించినటువంటి వాడు జోసెఫ్ డోమియన్. నా ప్రియ దైవజనుడా, యేసయ్య కోసం ఏం చేస్తున్నావు నువ్వు? యేసయ్య సువార్తను ప్రకటించేటువంటి యోధుడు వలె నువ్వు మారుతున్నావా? యేసయ్య కొరకు నీ తలాంతులు ఇస్తున్నావా? నీ సమయాన్ని ఇస్తున్నావా? యేసయ్య కోసం సిగ్గుపడుతున్నావా పరిచయం చేయడానికి? నా ప్రియ దైవజనుడా, మనం బ్రతుకున్నామంటే ఆయన కృపే. మనం బ్రతికి బట్టకడుగులుతున్నామంటే దేవుని కృపే. మనం ఇంకా 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 దేవుడు మనల్ని ఈ భూలోకంలో ఉంచుతున్నాడంటే మనలోంచి ఫలాలు ఆశిస్తున్నాడు ఆయన. మన యొక్క అంజూరపు చెట్టు అనేటువంటి మన జీవితంలో ఫలాలు రావాలి, పరిచర్య ఫలాలు రావాలి, ఇంకా ఈ వ్యక్తి ఫలించాలి. ఒక్క ఫలం కూడా నీలో లేకపోతే ఏమో దేవుడు కొన్ని సందర్భాల్లో ఈ వ్యక్తి ఎందుకు ఏ ఫలాలు లేవే, రక్షించబడ్డాడు ఇంకా లోకంలో జారిపోతున్నాడు, రక్షించబడ్డాడు ఇతనిలో ఆత్మఫలాలు కనిపించట్లేదు, పోన్లే తీసేసుకుందాంలే ఎందుకులే అనుకున్నాడంటే మనం ఏమైనా చేయగలుగుతామండి? ఆ నలుగురు కూడా ఆ వ్యక్తిని మోసుకుంటూ వచ్చారండి. ఎంత మంచి హృదయం అండి అది. మా కాళ్ళు బాగానే ఉన్నాయి కదా, మేము కుష్ఠరోగులం కాదు కదా, మేము పక్షవాత రోగం కలిగినటువంటి వ్యస్తులం కాదు కదా అని అనుకోలా. వారు బాధ్యత తీసుకున్నారు. ఆ వ్యక్తి రక్షించబడాలి, ఆ వ్యక్తి ద్వారా దేవుని కార్యాలు జరగాలని నలుగురు ఏం తీసుకున్నారు? బాధ్యత తీసుకున్నారు. ఈరోజున ఒక వ్యక్తి రక్షించబడడానికి బాధ్యత తీసుకునే వాళ్ళు కావాలి. నువ్వు రక్షించబడడానికి ఎవరో నీ కోసం ప్రార్థన చేసిన వారు ఉంటారు. నువ్వు ఈ ప్రాంతానికి రావడానికి ఎవరో నిన్ను నడిపించారు. నువ్వెందుకు ఇతరులను ఎందుకు నడిపించడానికి ఎందుకు సిగ్గుపడుతున్నావు? నా ప్రియదర్శనం ఈ లెసన్ మనం నేర్చుకుందాం. నిజంగా పక్షవాయు గల నలుగురు మోసుకొచ్చి సేవ చేశారు, అగ్నిలోంచి లాగినట్లు. చదవండి యూదా పత్రిక 23వ వచనం చదువుకుని ప్రార్థన చేసుకుందాం.
యూదాపత్రిక 23వ వచనం. అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలోంచి లాగినట్లు కొందరిని రక్షించండి. పాపంలో మునిగి తేలుతున్నటువంటి వ్యక్తులు, నిత్య నరకాగ్నిగుండానికి వెళ్ళిపోతున్న వ్యక్తులు, అగ్నిలో పడిపోతున్న వ్యక్తులను మీరు రక్షించండి అని యూదాపత్రికలో మనం చూస్తున్నాం. ఇంకా 4వదిగా నేను చెప్తాను ఏంటంటే, అది స్వస్థపరచబడి పరిగెత్తుకుని వారందరి ఎదుట నడిచాడట. అందరూ విభ్రాంతి నుండి దేవుని మహిమపరిచారు. అంటే నిజంగా ఆ వ్యక్తి సాక్షిగా ఉన్నాడు. రక్షించబడిన వ్యక్తి ఏమలా ఉన్నాడు? సాక్షిగా వాడబడ్డాడు. నువ్వు రక్షించబడిన తర్వాత, స్వస్థపరచబడిన తర్వాత నువ్వు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. మత్తయి 5:16లో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని ఏం చేయాలా? మహింపరచాలి. మీ సత్క్రియలు చూడాలా, మీ సాక్ష్యాన్ని పంచుకోవాలా. దేవుని కొరకు నీ సమయాన్ని, నీ యొక్క ధనాన్ని, నీ యొక్క తలాంతులను ప్రభు కోసం వాడాలి. నీ సత్క్రియలు ప్రజలు చూడాలి. తద్వారా పరలోకమందున మీ తండ్రి ఏం చేయబడతాడు? మహిమపరచబడతాడు. ప్రైజ్ గాడ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియదేవజనాగమా, నేను 8 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లో మరలా వీక్షించండి. రాసుకున్న వాళ్ళు మరలా ధ్యానం చేయండి. ప్రభువుకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. మనం ఏం నేర్చుకోవాలో చెప్పాను. సిగ్గుపడద్దు. ఆ నలుగురిలో ఒకరిగా మారదాం. ఆ వ్యక్తి దేవుని మహింపరిచాడట. అక్కడ ఉన్న వారందరూ దేవుని మహింపరిచారు. ఎప్పుడు చూడలేదు ఇలాంటి కార్యం అని చెప్పి అనేక మంది దేవుని మహిమపరిచారు. ఎందుకు తెలుసా? అతడు స్వస్థ ద్వారా, అతడు స్వస్థపరచబడడానికి చాలా కారణాలు ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నాయి. చాలా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. అందులో ఆ 4 వ్యక్తులు కూడా ప్రాముఖ్యం కనబడుతున్నారు. ఆ 4 వ్యక్తుల్లో నువ్వు కూడా ఒకళ్ళే అయ్యి ఉండాలి. నలుగురు కలిసి ఏవేవో చేయడం కాదు, నలుగురు కలిసి స్వాత ప్రకటించాలి. నలుగురు కలిసి దేవుని రాజ్యాన్ని కట్టాలి. నలుగురు కలిసి దేవుని గురించినటువంటి పాటలు పాడాలి. నలుగురు కలిసి దేవునికి రాజ్య విస్తరణకు ఏదైనా కార్యం చేయాలి తప్పించి నలుగురు కలిసి పెంట చేయకూడదు. నలుగురు కలిసి ఏం చేయాలి? కాల్ చేయకూడదు. నలుగురు కలిసి దేవుని పరిచయం చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు నలుగురు కలిశారంటే అక్కడ ఏంటి? ఒక ప్రపంచ యుద్ధం బయలుదేరుతుంది. నలుగురు కలిశారంటే కుట్ర, నలుగురు కలిశారంటే ఇష్యూస్, నలుగురు కలిశారంటే కొన్నిసార్లు భయం వేస్తుందని. నలుగురు కలిసి మాట్లాడుకుంటుంటే వారి దగ్గర నుంచి ఎటువంటి సమస్యలు తలెత్తాయని జాగ్రత్త. నలుగురు కలిశారంటే మీరు స్వాత ప్రకటించాలి. ప్రైజ్ లార్డ్. నలుగురు కలిశారంటే యేసే గురించి మాట్లాడాలి. నలుగురు కలిశారంటే స్వాత ప్రకటించాలా. నీలో ఉన్న వేదన ప్రభువుకు తెలుసు. నీలో ఉన్నటువంటి కన్నీరు ప్రభువుకు తెలుసు. ఒకవేళ నీ కన్నీరు, నీ వేదన, నీ బాధ నీ భర్తకు కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, నీ భార్యకు అర్థం కాకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో నీ వేదన నీ ఫ్రెండ్కి అర్థం కాకపోవచ్చు. కానీ ప్రభు నీ హృదయంలో ఉన్నటువంటి కన్నీరు కూడా అని అర్థం చేసుకోగలడు. నీ వేదనకు సమస్యకు పరిష్కారాన్ని ఇవ్వగలడు. రక్తస్రావం రోగం స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత సమస్య చెప్పుకోవడానికి వచ్చింది. పాపం చుట్టూరు కూడా శిష్యులు ఉన్నారు, బహుజన సమూహం ఉన్నారు. ఒకవేళ చెప్పినా ప్రభు చెవిలోకి వెళ్తుందని గ్యారంటీ లేదు. ప్రభు వారు అక్కడ ఉన్నారు. ప్రభువుకి ఆ సమస్య చెప్పాలంటే చాలా తనకి సిగ్గేస్తుంది. ఎందుకంటే తన సమస్య అలాంటిది. తన సమస్య బ్లీడింగ్ ప్రాబ్లం. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, అలాంటి సమస్యతో ఉన్నటువంటి వారు సమాజంలోకి రాకూడదండి. సమాజంలోకి రాకూడదు. ఆ యొక్క చట్టాల ప్రకారము, ఆ యొక్క విధుల ప్రకారము, ఆనాటి సాంప్రదాయాల ప్రకారము అటువంటి రోగగ్రస్తులు ఏం చేయాలంటే ఇంట్లోనే ఉండాలి తప్పించి సమాజంలోకి రాకూడదు. ఇప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది? పరమ పవిత్రుని యేసుక్రీస్తు ప్రభు సమక్షంలోకి వచ్చింది. ఆయన పురుషుడు. ఆయన దగ్గరికి వచ్చి ఈ సమస్య గురించి చెప్పకూడదు. అలా చెప్తే కనుక సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు ఏం చేయాలి? దగ్గరికి వచ్చింది, సమస్య చెప్పాలి. షీ జస్ట్ వాంటెడ్ టు ఎక్స్ప్రెస్ హిజ్ పెయిన్ టు జీసస్. యేసయ్యకు తన సమస్య, తన ప్రాబ్లం, తన నొప్పి చెప్పాలని వచ్చింది. కానీ అవకాశం కుదరట్లేదు. ఎలా చెప్పాలి? ప్రయత్నం చేస్తుంది కానీ అప్పుడు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇంకా అనుకుంది, ఆయన ప్రభుకి నేను చెప్పాలేంటి? ఆయన దగ్గరికి వెళ్ళి నేను విశ్వాసంతో అక్కడ మూవ్ అయితే ఆయన నా సమస్యను అర్థం చేసుకుంటాడు. నా సమస్య తెలుసు ఆయనకి, నా హృదయంలో ఉన్నటువంటి ఆ బాధ ఏంటి అని తెలుస్తుందని చెప్పి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుందండి. అలా పట్టుకున్నప్పుడు ప్రభు ఆమె గురించి థింక్ చేయటం మొదలుపెట్టాడు. ఆమెకున్న సమస్య ఏంటో ప్రభుకి అర్థమైపోయింది. వెంటనే ఒక మాట అంటాడు, ఎవరో నా యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నారు. సంబడి హస్ టచ్డ్ మై క్లాక్. నా యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నారు, ఎవరు అని ప్రభు అడిగాడు. నిజంగా అప్పటికి ఇంకా గుండె వేగం చాలా పెరిగిపోయింది, ఇంకా హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఆ టైంలో జరిగిన సందర్భం తెలుసు. ఆమె ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో తన హృదయాంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరంగాలను పరిశోధించేటువంటి దేవుడు కాబట్టి నిజంగా ఆమె సమస్యను అర్థం చేసుకుని అక్కడే ఇన్స్టెంట్ మిరాకిల్ని దేవుడు పర్ఫామ్ చేశాడు. అక్కడే యేసుక్రీస్తు ప్రభు వారు ఇన్స్టెంట్గా వెంటనే అద్భుతం చేశాడు. అక్కడ ఆమె రక్తధార కట్టింది. అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసము ని స్వస్థపరిచింది. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యు వెల్. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం.
తల వంచి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ద బ్లెస్డ్ వర్డ్. నువ్వు ఇచ్చిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పక్షవాయు రోగం కలిగినటువంటి వ్యక్తి ఏ విధంగా స్వస్థపరచబడ్డాడో మనం విన్నాం. Father God, we thank you, Lord, for the blessed message that you have given us, Lord. Bless the church, bless all the church members, Lord, to be equipped, to be blessed, to be anointed, Lord. నాయనా ఇంకను బలపరచును తండ్రి. గొప్ప స్వార్థ యూదులు మా సంఘం నుంచి లేపబడాలి తండ్రి, పరిచారకులు లేపబడాలి. కృప చూపించండి. దేవుని వాక్యాన్ని ప్రభువా మేము వింటున్నప్పుడు ఇంకా మేము రగలాలయ్యా. అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు ఇద్దరు శిష్యులతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు వారి హృదయాలు రగిలాయి, మండాయి. నీ వాక్ను వింటున్నప్పుడు కూడా మా హృదయాలు మండునట్టు చూపించండి. నీకే మహిమ చెల్లిస్తూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. Such a great God we are serving, such an awesome message that we have been listening. మనం చక్కటి సందేశాలు మనం వింటున్నాం. నా మటుకు నేను ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానండి. ఇన్ని పాఠాలు వాట్ ఐ కుడ్ లెర్న్ ఫ్రమ్ ఆల్మైటీ గాడ్, దట్స్ వాట్ ఐ ప్రీచ్డ్. అదే ప్రీచ్ చేస్తున్నాను. దేవాదేవుడు మీతో మాట్లాడుతున్నాను నేను నమ్ముతున్నాను. కాబట్టి కొన్ని పాఠాలు యేసు ప్రభు దైవత్వము గొప్పతనం మనం నేర్చుకుంటున్నాము. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ మై డే చర్చ్, గాడ్ క్యాన్ డూ మైటీ మిరాకిల్స్ ఇన్ యువర్ లైఫ్ టూ. దేవుడు మీ జీవితంలో కూడా అద్భుతాన్ని చేయగలడని చెప్పడానికి ఈ యొక్క అంశాన్ని మీ దగ్గర తీసుకొస్తున్నాను. పక్షవాయు రోగం కలిగినటువంటి వ్యక్తిని పరిపెత్తుకుని నడువు అని ఒక్క మాటతో స్వస్థపరిచిన దేవుడు, ఆనాడు ఉన్నటువంటి దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. మీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు జరిగిస్తాడు. ఆమేన్, ఆమేన్.